ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. శ్రీ లక్ష్మీ నవనారసింహస్వామినే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, అలాగే ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతూ అందరికీ నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు. నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు అందరిపైన దయ, కరుణ, కటాక్ష, వీక్షణ, క్షమ అందరికీ చల్లగా ప్రసాదించాలని కోరుకుందాం. అలాగనే 1వ తారీఖు 5వ నెల 2025 నుండి 31/5/2025 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, వృషభ రాశిలో చివరార్ధ సంచార స్థితి దేవగురు బృహస్పతి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, అలాగనే కన్యరాశిలో చివరార్ధ కేతు సంచార స్థితి, మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు సంచార స్థితితో ఉన్నాడు. అలాగనే ఈ నెల 15వ తారీఖున శ్రీ సరస్వతి నది పుష్కర సందర్భ మహోత్సవ కార్యక్రమ సందర్భంగా దేవగురు బృహస్పతి 12 సంవత్సరం తర్వాత మిథున రాశిలోకి సంచార స్థితి, అలాగనే 18వ తారీఖున రాహు భగవానుడు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి సంచార స్థితి, కన్యరాశిలో ఉండబడినటువంటి కేతు భగవానుడు సింహరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థాన శని సంచార స్థితి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడినటువంటి శ్రీ నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి ఆశీస్సులు ఎలా పొందాలి, లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలి, రాజయోగాన్ని ఎలా పొందాలి, శత్రువుల నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రుడు, అద్భుతమైన యోగం. రాశిలోనే కుజ భగవాను ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు గొడవలు, తగాదాలు, ఆవేశం తగదు. దయచేసి దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు, గురువులతో మర్యాదపూర్వకంగా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి, మీకు మంచి శుభ పరిణామం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో స్నేహితులతో చాలా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి. లేకపోతే శత్రువులు అక్కడి నుంచే పుట్టి జీవితం కుక్కలు చింపిన ఇస్తర అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కనుక మౌనం, ధ్యానం, మాట జారడం, ఆవేశంగా నిర్ణయం తీసుకోవడం, ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి అలాంటి వాటికి దూరంగా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. రాజ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో మీరు మంచి చేస్తే మంచి పొగడ్తలు, గౌరవం, రాజసన్మానం, సభల యందు, సమావేశాలందు మాట్లాడే అధికారం ఉంటుంది. యోగ్యత సంపాదిస్తారు. అలా చిన్న చిన్న తప్పులు చేశారనుకోండి, వాళ్ళు చెప్పినప్పుడు సరిదిద్దుకోండి, భవిష్యత్తు బంగారు రోజుగా ఉంటాయి. అలాగనే ఏకాదశంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, వ్యాపారాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. కనుక నరసింహస్వామి వారికి పంచామృతములతో అభిషేకం చేయించడం,
తెల్లటి మంచి తెల్ల జాజుల దండను స్వామివారికి సమర్పించడం యోగదాయకం. అలాగనే చంద్రుడికి పెట్టేటువంటి నైవేద్యంలో అంటే మన కింద చెప్పిన విధానంగా నైవేద్యంలో బియ్యాన్ని వేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి గోమాతకు ఏర్పాటు చేయడం లేదా చేపలకు ఆహారంగా వేయడం వలన వ్యాపార ఆకర్షణ ఎవరికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారికి, నీటి వ్యాపారాలు చేసేటువంటి పాల ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, అలాగనే అనేక రకాల వ్యాపారస్తులకి జనాకర్షణ, ధనాకర్షణ కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. 1వ తారీఖు 5వ నెల 15వ తారీఖు లోపల ఎలాంటి మనము విజయాలు సాధించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా చెందుకున్నాం. శాస్త్రంలో మనకు ఏమని చెప్పారయ్యా అంటే ఆమాకావై అన్నారు. వైశాఖ మాసం అనగానే పండగలు, పర్వదినాలు, యజ్ఞాలు, యాగాలు, గృహప్రవేశాలు, దేవతా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు, దేవతల యొక్క జయంతిని చాలా మనం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం. అలాగనే మనకు వైశాఖ మాసలో శుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందుగా శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కనుక మనమందరము కూడా నరసింహస్వామి వారిని తులసిమాలలతో స్వామివారిని అలంకరించుకుందాం, స్వామివారికి ఆశీస్సులు పొందుదాం, స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం. అలాగనే మనకు లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షం ఉంటేనే భూమండలం మీద మనిషి యొక్క జీవన గమనం ఉంటుంది. అంటే భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనము తత్వంలో ఉంటామో, ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉంటామో, భక్తి సేవలో ఉండబడిన వారందరికీ కూడా భగవంతుడు గొడుగు పడుతూ ఉంటాడు. అరాచకంలో ఉండబడిన వ్యక్తులకు పిడుగును వేస్తూ ఉంటాడు. కనుక మనకు అందరికీ కూడా స్వామివారికి ఆశీస్సులు నిండు పుష్కలంగా ఉండగలగాలి అన్నట్లయితే అంటే మనకు శుద్ధ పంచమి నుండి బహుళ ఏకాదశి వరకు అంటే బహుళ పంచమి వరకు చంద్రుడు బాగా కనపడుతూ ఉంటాడు. కొందరికి పరిస్థితి అనుకూలంగా లేని వారందరికీ కూడా ఓ చిన్న వెసులుబాటు కార్యక్రమం ఏమిటయ్యానగా రాత్రిపూట చీకటి పడ్డాక చంద్రభగవానుడు వచ్చిన తర్వాత ఒక వెడలపాటి పాత్రలో 1 గ్లాసు పచ్చిపాలు, ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా ఆవు పాలు అయితే మరి శ్రేయోదాయకం. 1 గ్లాసు పచ్చిపాలు, తెల్ల నువ్వులు, అటుకులు, నెయ్యి, చక్కెర, వీలైతే ముత్యము వేసి చంద్రభగవాను ఆ పాలల్లో దర్శించి 8 సార్లు కానీ 27 సార్లు కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః, ఓం శ్రీ నరసింహస్వామినే నమో నమః అనే మంత్రాన్ని స్మరించి మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఆ పాలను తీర్థంగా స్వీకరించగలిగితే, ఎందుకనగా దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అందులో లక్ష్మీదేవి, చంద్రభగవానుడు, ఐరావతము, కల్పతరువు, అమృతం వచ్చిందని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి అమృతాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రభగవాన్ని దర్శించి అలా తీర్థం తీసుకోవడం వలన సంవత్సరాంతము మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షము, మనశ్శాంతి, ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా ఇంకనూ మనము అద్భుతమైనటువంటి విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరా సుమతి అని చెప్తూ ఉంటారు. అలాగా ఇలా మనం శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం ప్రారంభించడం. ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసించి ఇంట్లో ఉండబడిన దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఇల్లంతా సిరులతో కలకలలాడుతూ ఉంటుంది. కనుక మనమందరము కూడా ఈ అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం. కావాలనుకున్న వారు కిందని మనం సంప్రదించినట్లయితే అక్షయ పాత్రతో పాటు 1 కాలభైరవ హోమము, 27 రకాల వస్తువులతో, 16 రకాల కూరగాయలతో శాకాంబరి దిష్టి దిగించి మీకు పంపించడం జరుగుతుంది. కనుక స్వామివారి ఆశీస్సులు పొందుతాం. అద్భుతమైన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి,
రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. చాలామంది భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు. ఎందుకు గొడవ పడుతున్నారో ఒకసారి వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంటుంది. జాతకంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు, గ్రహ దోషాలు, అలాంటప్పుడు వారిద్దరూ పాలు నీళ్ళలాగా కలిసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. మీకు కలిగినటువంటి సంతానానికి ఆధ్యాత్మికమైనటువంటి నామాలు ఎలా పేరు పెట్టుకోవాలో తెలియచేయడం జరుగుతుంది. అందరిపైనను శ్రీ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి. కనుక మీరు జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళభైరవ స్వామికి అర్చన హోమ కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది. కనుక మనందరం కూడా స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం, అష్టైశ్వర్యకి స్వాగతం పలుకుతాం. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ నరసింహస్వామి దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు మిత్రులకు చేరవేయండి. శ్రీ నరసింహస్వామి ఆశీస్సులు పొందండి.